ఈ లోకములో దేనినైతే మనము ఎక్కువ ప్రేమిస్తున్నామంటే, దేవుని వాక్యం ఏం సెలవిస్తుందంటే, మీరందరూ స్నేహితులుగా అమ్ములుగా బ్రతకాలని దేవుని వాక్యము సెలవిస్తుంది. నీ సహోదరుని నువ్వు ప్రేమించిన ఎడల నువ్వు బ్రతుకుదువు, నువ్వు ఆశీర్వదించబడదువు అని దేవుని వాక్యము సెలవిస్తుంది. కానీ ప్రేమైన సహోదరులారా, సహోదరులారా, ఈ లోకములో ఎక్కువ దేన్ని ప్రేమిస్తుంటున్నామంటే, ఒక వస్తువును కొంటే దాన్ని ఎంతో ప్రేమిస్తాం. మనుషుల మీద ప్రేమ లేదు, మనుషుల్ని ప్రేమించటం లేదు. ఏదన్నా కొద్దువగా ఉన్నదంటే దాన్ని కొనుక్కొని వచ్చి దాన్ని ఎంతగానో ప్రేమిస్తాం. అంటే దేవుడు ఏం చెప్తున్నంటే, నీ తోటి వారిని నువ్వు ప్రేమించాలని చెప్తాడు. ఆ ప్రేమ జీవితంలో మనుషులకు లేకుండా అయిపోయింది. అదే విధముగా దేవుడు ఒక మనిషికి ఎప్పుడు జ్ఞాపకం వస్తాడంటే, శ్రమల్లో ఉన్నప్పుడు మాత్రమే జ్ఞాపకం వస్తాడు. ఒక వ్యక్తికి, ధనవంతునికి ఎప్పుడు దేవుడు జ్ఞాపకం వస్తాడంటే, వాడు అనారోగ్యంగా ఉన్నప్పుడే దేవుడు జ్ఞాపకం వస్తాడు. బీదలకు ఎప్పుడు దేవుడు జ్ఞాపకం వస్తాడంటే, లేమిలో వారికి దేవుడు గుర్తొస్తాడు. ఒక రోగస్తుడు రోగం నయం కావాలని దేవుణ్ణి అడుగుతాడు. ఒక పని లేని వాడు వాని జేబులో డబ్బులు లేకుంటే దేవుణ్ణి అడుగుతాడు, నాకు పని ఇవ్వని. దేవుడు అన్నీ మనిషికి ఇచ్చినాడు, కానీ ఒకటి అయినా ఇవ్వలేదు. అదేంటిదంటే మనిషికి సమాధానం ఇవ్వలేదు. ఆ సమాధానం కొరకు మనుషులు పరిగెత్తుతా ఉంటారు. సమాధానం కావాలని పరిగెత్తుతూ ఉంటారు. లోకమంతా వెతుకుతూ ఉంటారు. ఈ లోకములో ఎక్కడ సమాధానం దొరకదు. ఆ సమాధానము ఎవరి దగ్గర ఉన్నదంటే దేవుని దగ్గర, కొన్ని దగ్గర ఉన్నది. నీకు పని ఇవ్వాలంటే దేవుడు కావాలా, నీ రోగము నయం కావాలంటే దేవుడు కావాలా, నువ్వు సమృద్ధిగా ఆశీర్వదించబడాలంటే దేవుడు కావాలా. కానీ ఆశీర్వదించబడ్డాక దేవుడు నీకు అవసరం లేదు. ధనవంతునికి దేవుడు ఎప్పుడు అవసరం? రోగముతో ఉన్నప్పుడే అవసరం. దొంగకు దేవుడు ఎప్పుడు అవసరం పడతాడు? వాడు జైల్లో ఉన్నప్పుడే దేవుడు అవసరం పడతాడు. దేవుడిని అడుగుతాడు, నన్ను జైలు నుండి విడిచిపెట్టి కానీ దొంగతనం చేయనని. నేరము చేసినప్పుడే దేవుడు ఆదికొస్తాడు. మంచిగున్నప్పుడు ఎవరికీ ఆది రాడు. ఎక్కడున్నాడు దేవుడు అంటాడు. కానీ వాడు నరకం అనుభవించినప్పుడే నన్ను చంపేయు అని దేవుణ్ణి అడుగుతాడు. భరించలేని బాధలు వచ్చినప్పుడే దేవుణ్ణి అడుగుతాడు, ఈ బాధను నేను తట్టుకోలేనని. దేవుడు అంటాడు, నేను నీకు తోడున్నానంటాడు. శ్రమలు వచ్చినాయి అంటే ఆ శ్రమల నుండి విడిపించుతానంటాడు. పని లేదంటే నేను నీకు పనిస్తానంటాడు. ఈ రోగముతో నేను బాధపడుతున్నంటే ఆ రోగం నుండి నేను విడుదలిస్తానంటాడు. అన్ని దేవుని దగ్గర పొందుకుంటాం, కానీ దేవుడు ఇవ్వడని అంటాం. బాగైనాక ఎవరు జ్ఞాపకం రారు. తండ్రి ప్రేమ చూడండి. తండ్రి పిల్లల్ని ఎంత ప్రేమిస్తాడంటే, వారు పెద్దగా ఎంత వరకు ప్రేమించి వారి చదువులో, వివాహంలో అన్ని ప్రాణాన్ని అడ్డుపెట్టి అన్ని కార్యాలు చేస్తారు. కానీ పిల్లలకు పెళ్ళైపోయినాక తల్లిదండ్రులనే మర్చిపోతారు. తల్లిదండ్రులకి దూరంగా వెళ్ళిపోతారు. అందరూ చేసేది అదే. తండ్రికి దూరంగా వెళ్ళిపోతారు. మరలా సంతోషంగా బ్రతికేది ఎవరంటే భార్య భర్తలే. పిల్లలకు కని పోషించి పెద్దవారుగా చేసినప్పటికీ తల్లిదండ్రుని మరవదు. అలాగే నా దేవుణ్ణి మరవకూడదు. నిన్ను సృష్టించిన వాడిని ఎడల నీకు శ్రమలు వస్తాయి. నీవు దేవుణ్ణి కానీ ఏ రీతిగా నమ్మినావంటే నీ బాధలు తీరటానికి దేవుని దగ్గరికి వస్తున్నావు. నీ కష్టాలు పోవటానికి మందిరానికి వస్తున్నావు.
నీ శ్రమల నుండి విడుదల పొందటానికి దేవుని దగ్గరికి వస్తున్నావు. అవి పొందిన వెంటనే దేవుణ్ణి మరిచిపోతున్నావు. దేవుడు ఎప్పుడు నీకు దూరం కాలే, కానీ నువ్వు దేవుడికి దూరమై పరిగెత్తుతున్నావు. అలా ఉండకూడదని దేవుని వాక్యం సెలవిస్తుంది. మనుషుల ఆలోచన ఎలా ఉన్నదంటే అన్ని సొంత ఆలోచనలు, కానీ దేవుని ఆలోచన ఎలా ఉన్నది తెలుసా? అందరూ నా బిడ్డలు అంటాడు. అలా ఉన్నారా ఎవరన్నా? అలా ఎవరు లేరు. ఈ లోకంలో అన్ని మోసాలే. ప్రతి ఒక్కడు మోసం చేస్తాడు. ప్రతి ఒక్కడు మోసం చేసి అనిష్టం ఉన్నట్టు బ్రతుకుతాడు. కానీ దేవుడు అంటున్నాడు అలా బ్రతకకూడదని. దేవుడు ఒక మాట అంటున్నాడు, నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతి ఇస్తాను అంటున్నాడు. ఆ విశ్రాంతి ఎవరి దగ్గర ఉన్నది? దేవుని దగ్గర ఉన్నది. ఆ సమాధానం ఎవరి దగ్గర ఉన్నది? దేవుడి దగ్గర ఉన్నది. సమాధానం కొరకు ఎక్కడ పరిగెత్తుతున్నావు? డబ్బు కావాలని ఎంత పరిగెత్తుతున్నావు? ఇంట్లో ఆహారం ఉండనని ఎంత పరిగెత్తుతున్నావు? ఆ పరిగెత్తుతున్నావు కానీ సమాధానం నీకు లేదు, శాంతి నీకు లేదు. జీవితంలో అన్ని ఓటమే. ఏ ఒక్కరోజు నువ్వు గెలిచేదే లేదు. ఎందుకు లేదు తెలుసా? నువ్వు దేవునికి దూరంగా ఉంటున్నావు. దేవుని మాటలు వింటున్నావా? వాటి ప్రకారంగా నడవాలని దేవుని వాక్యం సెలవిస్తుంది. ఎందుకు ఈ మాట అంటున్నాడంటే, పరిశుద్ధ గ్రంథంలో ఉండే ఒక మాట మనం చదువుకుందాం. బైబిల్ నుండి దేవుడు ఒక మాట ఏమంటున్నాడంటే, వాక్యంలోనికి వెళ్తే దావీదు కీర్తనలు 24వ అధ్యాయం 1వ వచనంలో, భూమియు దాని సంపూర్ణత అంతయు లోకమును దాని నివాసమును యెహోవాదే అని అంటున్నాడు. భూమియు దాని సంపూర్ణత అంతయు యెహోవాయే, దేవునియే. ఈ భూమి మీద ఏదైతే ఉన్నదో అవన్నీ ఆయనయే. ఎందుకంటే ఇవన్నీ దేవుడు నీకు ఇచ్చినాడు, కానీ ఒక్కటి ఇవ్వలేదు. ఆ ఒక్కటిస్తే నువ్వు దేవుణ్ణి అస్సలు ప్రేమించకపోతుంటివి. ప్రజలందరూ నాశనం అవటం కారణం ఏంటిదంటే అదొక్కటి లేకనే. డబ్బు ఉంటుంది, సమాధానం లేదు. మంచి బెడ్ ఉంటుంది, నిద్ర లేదు. మంచి ఇల్లు ఉంటుంది, సమాధానం లేదు. అన్ని ఉన్నవానికి నిద్ర లేదు, నిద్ర ఉన్నవానికి అన్ని లేవు. వాడు మంచి నిద్రపోతున్నాడు, వానికి బెడ్ లేదు. వాడు మంచి నిద్రపోతున్నాడు, వాని ఉండటానికి స్థలం లేదు. అందమైన బెడ్లున్నాయి, అందమైన ఇండ్లున్నాయి, కార్లున్నాయి, బంగ్లా ఉన్నది, కానీ నిద్ర లేదు. ఈరోజు ఎంతమంది గడుపుతున్నారు నిద్రలేక? ధనవంతులని మనం అంటున్నాం, ధనవంతులకు సమాధానం లేదు, రాత్రంతా నిద్రపోరు. ఆలోచనలు ఎవడికి ఏం పని చెప్పాలి, ఎవడికి ఎలా డబ్బు ఇవ్వాలి, ఎవరికి ఎలాంటి పని ఇవ్వాలి, ఈ ఆలోచనతో వాడు రాత్రంతా నిద్రపోడు. వేదస్తులు కన్నారా నిద్రపోతారు, కంటి మీదకి నిద్ర రాకుండా నిద్రపోతారు. కానీ ఉండటానికి స్థలం లేదు, తినటానికి భోజనం లేదు, పండటానికి బెడ్ లేదు. కానీ వాని జీవితము ఏమిటి కొరకు ప్రయాసపడుతున్నాడు? డబ్బు కొరకు ప్రయాసపడుతున్నాడు. దేని కొరకు ప్రయాసపడుతున్నాడంటే మంచి ఇల్లు కావాలని ప్రయాసపడుతున్నాడు. దేని కొరకు ప్రయాసపడుతున్నాడంటే మంచి కుటుంబంగా నేను ఉండాలని ప్రయాసపడుతున్నాడు. రెండిటికి వేరు అర్థాలు ఉన్నాయి, కానీ జీవితం అనేది సమాధానం లేకనే బ్రతుకుతున్నారు. సమాధానము కావాలా? ప్రభు అయిన యేసుక్రీస్తు అంటున్నాడు, నన్ను వెంబడించిన వానికి సమస్తము నేను ఇవ్వగలుగుతాను అంటున్నాడు. ఆ సమాధానము నీకు ఉండాలంటే ప్రభు అయిన యేసుక్రీస్తు దగ్గర, ఒక్కొన్న దగ్గరనే ఉన్నది. యేసుక్రీస్తు ఇవన్నీ ఎందుకు ఇచ్చినాడంటే 2 చేతులు, 2 కాళ్ళు, కళ్ళు, నీకు ఆలోచనలు అన్ని ఇచ్చాడు. నా యొద్దకు రా, నా యొద్ద ఉండాలని. కానీ నరుడు చాలా హుషారు మనసే. ఈ నరుడు సృష్టించినది మొదలుకొని మరణించే వరకు దేవునికి దూరంగా ఉంటాడు.
హాస్పిటల్ ఉన్నప్పుడు దేవుడు కావాలి నీకు. అనారోగ్యం ఉన్నప్పుడు దేవుడు కావాలి నీకు. నీ పిల్లలు నీ మాట వినకుంటే దేవుడు కావాలి నీకు. చిన్నతనం నుంచి మంచి క్రమంగా పెంచితే, దేవుని ఆధీనంలో పెంచితే ఈ ఏడుపు నీకు అవసరమా? నువ్వు ఎడగలుగుతావని నేర్పియాడు దేవుడు. బాల్యము నుండి నువ్వు బుద్ధి నేర్పించుంటాడు. తన కుమారుణ్ణి శిక్షించు వాడు ప్రయోజకుడగునని సామెతల్లో రాయబడి ఉన్నది. శిక్షించు నీ కుమారుడు మన ప్రాణానికి ముప్పి అని ఉన్నది. నీ కుమారుని దెబ్బలు కొట్టుడు కాదు, శిక్షలో పెంచు. మంచి నిర్ణయం తీసుకొని పెంచాలా. పిల్లలను ఆటకు విడిచిపెట్టకూడదు. పిల్లలను మందిరానికి నడిపించాలా. మంచి వాక్కు చేత వాళ్ళను మంచి త్రోవలను నడిపించాలా. నువ్వు తల్లిదండ్రిగా నువ్వు మందిరానికి వచ్చి పిల్లల స్టడీ ఉందని, ఎగ్జామ్ ఉన్నదని, ట్యూషన్ ఉన్నదని నువ్వు మందిరానికి నడిపించకుండా వారికి దేవుని బాట నేర్పించకుంటే, వారు చదివి పెద్దగా అయిపోయినాక వాడు స్నేహితుల పాటు పాడకాకుంటే నీ మాట వింటాడా? నీ మాట విన్నాడు. వాడికి దేవుడు కావాలా? సమాధానం కావాలా? సమాధానం లేదు. నువ్వు సంపాదించిన డబ్బంతా నాశనం చేస్తున్నాడు వాడు. నీకు తెలియదని అంటాడు. డాడీ నీకు తెలియదంటాడు. నీకు తెలియకుంటే ఎన్నో బెట్లు పెడుతున్నాడు. నీకు తెలియకుంటే డబ్బంతా నాశనం చేస్తున్నాడు. నీ ఇల్లు నాశనం అవటానికి కారణం ఏంటిదంటే నువ్వు చిన్నప్పటి నుంచి క్రమశిక్షణ నేర్పలేదు. ఇప్పుడు నీకు దేవుడు కావాలా? నా కొడుకును మార్చు, నా కొడుకుని మందిరానికి నడిపించు అని ప్రార్థన చేసుకుంటూ ఏడుస్తున్నావు. సేవకునికి చెప్పి ఏడుస్తున్నావు. ఎలా మారుతాడమ్మా? ఎలా మారుతాడయ్యా నీ కొడుకు? నీ జీవితాన్ని ఒక్కసారి గమనించు. నువ్వు చేసిన తప్పు వలన ఈరోజు నువ్వు ఏడుస్తున్నావు. నువ్వు దశమ భాగం ఇచ్చి దేవునికి సేవను బలపరుస్తున్నావు కావచ్చు, కానీ నీ కుటుంబంలో నువ్వు సరి అయినట్టు నీ పిల్లలను సరి అయిన బాటలు నడిపించుకుంటే నువ్వు ఇచ్చినది దేవునికి అవసరం లేదు. నువ్వు అనుకుంటున్నావు నేను ఇస్త జాలదా, నేను ప్రార్థన చేస్తా జాలదా. ఎవడికి ఆకడైతే వాడే భోజనం చేయాలి. కొడుకు ఆకలైతే తండ్రి భోజనం చేస్తే నడదు. బిడ్డకు ఆకలైతే తల్లి భోజనం చేస్తే నడదు. ఎవరి ఆకలి వాళ్ళకే ఉంటుంది. ఎవరి ప్రార్థన వారిని రక్షణకర్తగా ఆయన కాపాడతాడు. నువ్వు ప్రార్థన చేయాలి. నువ్వు ప్రార్థన చేసినప్పుడే దేవుడు నేను రక్షణలో నడిపిస్తాడు. అలా లేరు. ఎందుకు లేరు? అన్నీ ఉన్నాయని అనుకుంటున్నావు, కష్టపడుతున్నావు, నీ పిల్లల కొరకు ఎన్నో చేస్తున్నావు, కానీ నువ్వు చేసే ప్రయత్నములో నీ పిల్లలు బాగున్నారు లేదని చూడాలా. ఇక్కడ 23వ అధ్యాయం దావీదు కీర్తన ఏమంటున్నాడు తెలుసా? మొదటి వచనం, యెహోవా నా కాపరి, నాకు లేమి కలగదు. పచ్చిక గల చోటను ఆయన నన్ను పరుండజేయుచున్నాడు. ఎందుకు ఈ మాట అన్నాడు? యెహోవా నా కాపరి, నాకు లేమి కలగదు. ఆయన నీ కాపరిగా ఉన్నాడు. నీకు లేమికి ఏది కూడా ఉండకూడదు. ఇంట్లో కానీ బయట కానీ నువ్వు వెళ్ళినప్పుడు ఆశీర్వదించబడాలి, దీవించబడాలి. ప్రజలు ఎదుట నిన్ను ఆశీర్వదించి నడిపిస్తాడు దేవుడు. కానీ చాలా మంది అలా లేరు. చాలా మంది ఇష్టమైనట్టు బ్రతుకుతున్నారు. ఆయన నీ కాపరిగా ఉన్నాడు. సమాధానం ఆయన దగ్గర ఉన్నది. మంచి మార్గంలో నడిపిస్తానన్నాడు. నువ్వు నడవాలి. నువ్వు నడిస్తేనే బ్రతుకుతావు. ఏం కావాలండి ఈ లోకంలో? ధనము అని పరిగెత్తుతున్నావు, అది నీ వెంట రాదు. దేవునికి సమయం ఇవ్వకుండా ధనం వెంట పిసలేసి పరిగెత్తుతున్నావు, అది నిన్ను బ్రతికించదు. ఎన్ని డబ్బులున్నా నేను బ్రతికించదు. ఒక్క రాత్రిలో నీ డబ్బంతా నాశనం కావచ్చు. నీకు రాని రోగం వస్తే హాస్పిటల్లో వాళ్ళు వెంటనే నాశనం చేస్తారు. కానీ దేవుడు నీకు రోగం రాకుండా కాపాడేది యేసయ్య. నువ్వు చేసిన పనిని సంపాదించుకో, అద్దంటలేడు దేవుడు. కానీ దేవునికి లోబడి సంపాదించు. దావీదు కీర్తన సామెతలు రాయబడి ఉన్నది. ప్రభువా, కావలసినంత ఆహారం ఇవ్వు, కావలసినంత ఆస్తి ఇవ్వు. అధికమించి ఇచ్చిన ఎడల నేను యెహోవా ఎవడనని అందునేమో అని
భక్తుడు అంటున్నాడు. ఆ ప్రకారంగా మాట్లాడు దేవుని సన్నిధిలో. అయ్యా, నీకు దూరం కాకుండా నాకు ఆస్తి ఇవ్వు, నిన్ను ప్రేమించేటట్టు నా పిల్లలనివ్వు, నా కుటుంబంతో నీ సన్నిధిలో గడిపే అట్టి కుటుంబముగా నన్ను మార్చు, నేను నీ లోబడే జీవితం ఇవ్వు, అందరిని క్షమించే బ్రతికివ్వు నాకు అని ప్రార్థన చేయాలా. రాత్రి పండుకున్న చంపుడు, ప్రభువా ఈ దినమంతా ఎన్నో మోసాలు చేసిందేమో, ఒకవేళ నీకు తెలియకూడదు తప్పు చేసిందేమో, అవన్నిటి క్షమించి విడిచిపెట్టాలా ప్రభు. నేను ఎవరి మీద కోపం ఉంచుకోకూడదు. ఉదయకాలం ఒక కొత్త ఉదయకాలంగా నాకు ఇవ్వాలి ప్రభువా అని ప్రార్థన చేయాలా. అప్పుడు నీకు సమాధానం ఉంటుంది, అప్పుడు నీకు శాంతి ఉంటుంది, అప్పుడు నీకు మంచి జీవితం ఉంటుంది. అలాగ కోరుకోవాలని జీవితంలో. ఈరోజు ఎవరితోనో గొడవ పెట్టుకున్నావు, రాత్రి అంతా ఆలోచిస్తావు, పొద్దున లేచి మళ్ళా ఆ ఆలోచనలు అవి విడిచిపెట్టాలా. ఈ దినం గడిచిపోయిందంటే ఎవడితో లొల్లి పెట్టుకున్నా, ఎవడు నిన్ను లొల్లి పెట్టాడు, ఎవడు నిన్ను కొట్టాడు, అవన్నీ మర్చిపోవాలా. మరొక దినము నీకు దేవుడిచ్చినాడు, అందులో నీకు శాంతి ఉంటుంది, సమాధానం ఉంటుంది. నువ్వు కోరుకోవాలా దేవుని దగ్గర, ప్రభువా నాకు ఇది ఇవ్వు అని. అప్పుడు ఆయన ఇస్తాడు నీకు. నమ్మకంగా ఉండు, ఆయన నిన్ను నడిపిస్తాడు. ఎక్కడ లేదు సమాధానం ఈ లోకంలో. అందరూ పరిగెత్తుతున్నారు సమాధానం కొరకే, అందరూ పరిగెత్తుతున్నారు ఆ ఒక్క సమాధానం కావాలని. కానీ అది ఎక్కడుందంటే దేవుని వాక్యములో ఉన్నది. దేవుని వాక్యము చదువు, నీ జీవితాన్ని ఒక మాదిరిగా మారుస్తాడు. దేవుని యొద్దకు రా, నీ జీవితాన్ని మారుస్తాడు, నీ కుటుంబాన్ని మారుస్తాడు. పిల్లలతో పాటు దేవుని సన్నిధిలో గడపటానికి ప్రయత్నించు, పిల్లలతో పాటు దేవుని మందిరంలో ఉండటానికి ప్రయత్నించు. నీ ఒక్కడివే కాదు, నీ ఒక్కదానివే కాదు రావచ్చు, కుటుంబం అంతా కలిసి రావాలి. అప్పుడు నేను దేవుడు దీవిస్తాడు. ఆమేన్. మార్చుకోండి, జీవితాలను దేవునికి అప్పగించండి. రండి, చిన్న ప్రార్థన చేస్తా. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, ఈ మాటలు విన్న ప్రతి కుటుంబాన్ని దీవించండి, ఆశీర్వదించండి. నీ మాదిరిగా నడిపించుకోండి, సమాధానమునివ్వండి, శాంతినివ్వండి. జీవితంలో ముందుకు సాగే అతి కృప దయచేయమని యేసు నామమున అడుగుతున్నాం తండ్రి. ఆమేన్.